పెద్ద హీరో అయిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ తీసుకుని నెగిటివ్ క్యారెక్టర్గా తీసుకుని రెడీగా ఇచ్చావు ఇంట్రడక్షన్. నీకు అవసరం నీకు అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద హీరో ఎప్పుడు అవ్వలేదే. పెద్ద హీరో యూఆర్ బిగ్ హీరో. మీ గురించి క్యారెక్టర్లు రాస్తున్నారు, మీరు ఉండాలని కోరుకుంటున్నారు. తక్కువ రాస్తున్నాను నాకు ఇద్దరు, ఇంకా రాయాలి. అంటే డైరెక్టర్ని బట్టి నేను చేస్తా పర్ఫార్మెన్స్. డైరెక్టర్ల విషయం ఉంటేనే నాలో విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ గెటప్ వేసిన తర్వాత అన్నం తినలేను, ఏం తినలేను. తాగడం కూడా స్ట్రాతో కొంచెం 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 పీల్చుకోవాలి. బట్ ఆకలి కూడా లేదు నాకు. అంటే ఆకలి తీర్చేసింది క్యారెక్టర్. ఎవరు అడిగారంట బుచ్చిని, ఏంటి ఇంత బక్కగా ఉన్నాడు, ఇంత అప్పల సూరిలాగా ఉన్నాడు, ఇలా కుంగిపోయాడు ఏంటంటే. ఎందుకు కుంగిపోను, భోజనం లేదు. కొన్ని సీన్స్ మీరు యాక్ట్ చేసినవి ఎడిట్లో పోయాయంటగా. పోయింది. మంచి మంచి సీన్స్, మా ఇద్దరు బాండింగ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తేనే సెకండ్ హాఫ్ ఇంకా నిలుస్తుంది, డెప్త్ వస్తుంది అనేది నేను చెప్పాను. నరేషన్ ఇందాక నేను సినిమా చెయ్యాలా వద్దా, ఇదేంటి మరీ టూ మచ్గా ఉన్నట్టుంది ఈ క్యారెక్టర్ని, భయపడ్డా కూడా. నేను చెక్కుతున్నా, ఏంటి చెక్కు అంటే, సార్ మీరు చేసేయండి సార్ అన్న. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఈజ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ పెద్ద హీరో అయిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ తీసుకుని నెగిటివ్ క్యారెక్టర్గా తీసుకుని మళ్ళీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఆయన కోసం అని కథలు రాశారు, ఆయన దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాశారు. ఆయన లేకపోతే సినిమా వెలితి పడుతుందేమో అని భయపడ్డారు. ఇన్ని రకరకాల డైమెన్షన్స్ని మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్లో తీసుకొచ్చి మళ్ళీ సినిమా పరిశ్రమకి చాలా ఆయన ఎంత అవసరమో ఆయనకు ఆయనే నిరూపించిన ఒక మంచి హీరో టర్న్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ టుడే. మొన్న పెద్ద సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పెద్ద సంచలన విజయం సాధించింది. అందులో అసలు హీరోని ఇన్స్పైర్ చేసి కథ ముందుకు నడవడానికి ఉత్ప్రేరకమైన పాత్రని అత్యద్భుతంగా పోషించి ఈ రోజున హీఈస్ ది టాక్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ టాక్ ఆఫ్ ది ఆడియన్స్. ఆయన ఇప్పుడు మనతో పాటు ఈ ఇంటర్వ్యూలో ఉన్న జగపతి బాబు గారు, మన అందరూ అభిమానించే జగపతి బాబు గారు. మీ అందరి తరఫున ఆయన ఇంటర్వ్యూకి సాదరంగా ఆహ్వానిస్తాను. నమస్తే జగపతి బాబు గారు. సాలిడ్గా ఇచ్చావు ఇంట్రడక్షన్. నీకు అవసరం నీకు అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద హీరో ఎప్పుడు అవ్వలేదే. పెద్ద హీరో యూఆర్ బిగ్ హీరో. ఇప్పుడు పెద్ద హీరోల్లో గ్రేడ్స్ ఉంటాయి, అది వేరే. బట్ యూఆర్ ఏ హీరో ఇన్ రెకనింగ్. జగపతి బాబు మీద సినిమాలు ఆడినాయి, జగపతి బాబు గురించి సినిమాలకు వచ్చారు, జగపతి బాబుని సెలబ్రేట్ చేసుకున్నారు. జగపతి బాబు ఈజ్ ఎ వైడ్ స్ప్రెడ్ సెన్సేషన్. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మీరు అంతే క్రియేట్ చేయగలరు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తీసుకుంటే. ఏదో మామూలు క్యారెక్టర్లు చేసుకోవడం వేరు, ఒక ఏజ్ వచ్చాక, ఒక స్టేజ్ వచ్చాక. బట్ యు ఆర్ నాట్ లైక్ దట్. మీ గురించి క్యారెక్టర్లు రాస్తున్నారు, మీరు ఉండాలని కోరుకుంటున్నారు. తక్కువ రాస్తున్నారు నాకు ఇద్దరు, ఇంకా రాయాలి. అంటే ఐ విష్, ఎందుకంటే పెద్ద ఇలాంటి సినిమా చేసినప్పుడు అనిపిస్తుంది, ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఎందుకు ఇంత ఓన్ చేసుకుంటాం, ఎందుకు ఇంత ప్రాణం పెడతాం. ఎక్కువ సినిమాల్లో సెట్ ప్రాపర్టీ కావాలి, ఒక ఫిగర్ కావాలి, ఒక రెస్పెక్టబుల్ ఫిగరు, ఒక రిచ్ లుకింగ్ ఫిగరు. అవి అట్ట కాకుండా సినిమాకి పనికొచ్చే క్యారెక్టర్, పిల్లర్ అనేది రేర్గా వస్తాయి ఛాన్సెస్. అదే అంటా నేను. ఇప్పుడు నేను దాదాపు 80-90 సినిమాలు అయిపోయినాయి సెకండ్ ఇన్నింగ్స్. అవును. దాంట్లో నాకు గుర్తుండే 6 అంటే 6% కూడా లేదు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చి. అది పెద్ద ఒకటి వీటిల్లో పెద్ద. ఇలాంటి అంటే నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఐఎమ్ ఎ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. డైరెక్టర్ని బట్టి నేను చేస్తా పర్ఫార్మెన్స్. డైరెక్టర్ల విషయం ఉంటేనే నాలో విషయం బయటకు వస్తుంది. అది ఎవరికైనా కామన్ కదా సార్. లేదు, కొంతమంది ఆన్ దేర్ ఓన్ మెథడ్ యాక్టింగ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. బట్ నేను ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద డైరెక్టర్స్ ఐస్. కళ్ళల్లో చూస్తే తనకి ఏం కావాలో తెలిసిపోతుంది మనకి. యాక్టింగ్ చెప్పవసరం ఎట్ట చేయి అట్ట చేయాలి, ఏం కావాలనేది అర్థమయ్యేలా చేయగలిగింది గుడ్ స్క్రిప్ట్స్, గుడ్ డైరెక్టర్స్ నుంచే వస్తుంది అది. సో అట్టండి ఐఎమ్ హోపింగ్ ఫర్ బెటర్ ఫిల్మ్స్. అందుకని కొంచెం స్లోగా చేస్తాను ఆ సినిమాలు. ఇంకా బెటర్ ఫిల్మ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు పెద్ద అనేది ఆల్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా విల్ వాచ్. ఎవ్రీ డైరెక్టర్ విల్ వాచ్ ఇట్. అంటే ఇప్పుడు జగపతి బాబుని ఎట్టయినా మోల్డ్ చేసుకోవచ్చు అనేది నాకు పెద్ద క్రియేట్ చేసింది, బుచ్చి క్రియేట్ చేశాడు. కొంచెం అటు ఇటు మార్చగలిగితే గుర్తుపట్టలేము అనే స్టేజ్కి తీసుకెళ్ళాడు బుచ్చి. అది నాకు ఇప్పుడు ప్లస్ పాయింట్. ఇప్పుడు అదే నా హోప్ నెక్స్ట్ సినిమాలకి, నెక్స్ట్ ఫ్యూచర్ బెటర్ బిగ్గర్ డైరెక్టర్స్ అండ్ ఆల్ బిగ్ ఫిల్మ్స్, బిగ్ పీపుల్. అంటే గుడ్ డైరెక్టర్స్, నాట్ బిగ్ పీపుల్, స్మాల్ పీపుల్, గుడ్ డైరెక్టర్స్. అదే రెకనింగ్ డైరెక్టర్స్.
ఎవరైతే హూ ఆర్ నోన్ ఫర్ మేకింగ్ బిగ్ ఫిల్మ్స్, కరెక్ట్. జైగాంటిక్ ఫిల్మ్స్. ఇప్పుడు మీరు అసలు ఇదేమీ అతిశయోక్తి కాదు, నా రివ్యూలో నేను చెప్పాను. నేను ట్రైలర్లో కూడా మీ క్యారెక్టర్ నేను పోల్చలేకపోయానండి. విత్ డ్యూ రిగార్డ్స్ మిమ్మల్ని పోల్చలేదు నేను. మామూలుగా అలాంటి క్యారెక్టర్ ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ ఎవరో వచ్చి మాట్లాడతారు అన్నట్టుగానే నేను చూసాను. థియేటర్లో కూడా నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. మీరు వచ్చేసాక మీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత ఇంకా రావట్లేదు ఏంటని నేను నా పక్కనున్న ఆడియన్ని అడిగా. జగపతి బాబు క్యారెక్టర్ ఇంకా రాలేదు కదా, ఏంటి అసలు ఇంతవరకు జగపతి బాబు రాలేదేంటి అన్న. అంటే ఇప్పుడు వచ్చింది అంతా జగపతి బాబు నిండానండి నా పక్కన. అదే అదే మరి అంత నో నో ఇట్స్ ఎ ట్రూత్. చాలామంది పోల్చలేపారు మిమ్మల్ని, చాలామంది పోల్చలేపారు. అది కరెక్టే. యు ఆర్ లుకింగ్ లైక్ ఏ, అంటే అంత రఫియన్ లుక్ తీసుకురావడం కష్టం. మీరు కోఆపరేట్ చేయాలి, డైరెక్టర్ ఆర్టికులేట్ చేయాలి, కన్సీవ్ చేయాలి ఆ లుక్, మీరు అసలు యాక్సెప్ట్ చేయాలి ఆ లుక్ తెచ్చుకోవడానికి. వాట్ వాజ్ యువర్ జర్నీ ఆ యాంగిల్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? త్రూ అవుట్ ఈ 2.5 years లెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ని అంత డ్యూరేషన్ నన్ను పక్కన పెడితే, అది ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మాత్రం అప్పల్ సూరి నేను జగపతి బాబుని ఫీల్ అవ్వాలి. అది నా కెరియర్లో నేను ప్రాబబ్లీ 4-5 సార్లు ఫీల్ అయ్యి ఉంటా అంతే, అంతకంటే ఫీల్ అవ్వాలి. అంత అంటే ఐ బికేమ్ దట్. ఇప్పుడు ఆ గెటప్ వేసిన తర్వాత అన్నం తినలేను, ఏం తినలేను, అసలు ఏం తినలేను. తాగడం కూడా స్ట్రాతో కొంచెం 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 పీల్చుకోవాలి ఏదైనా. బట్ ఆకలి కూడా లేదు నాకు, అంటే ఆకలి తీర్చేసింది క్యారెక్టర్ అది. సో అది అప్పల్ సూరి అట్లా ఉండగలిగా. అది దానివల్ల అడ్వాంటేజ్ ఏమైంది, ఎవరు అడిగారంట బుచ్చిని, ఏంటి ఇంత బక్కగా ఉన్నాడు, ఇంత అప్పల్ సూరిలాగా ఉన్నాడు, ఇలా కుంగిపోయాడు ఏంటని. ఎందుకు కుంగిపోను, భోజనం లేస్తే ఏమీ లేదు అండ్ ఆ మేకప్ అదరగొట్టేశాడు రషీద్. సో అది ఆల్ దీస్ రీజన్స్. సో అది ఓన్ చేయటం వల్ల జరిగింది అది. సో అందుకనే ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నా నేను ఇది కాదులే అనేవాడిని, ఇది కాదులే పెద్దది చూడండి అనేవాడిని, అంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. ఓకే, దట్ ఈస్ అ ప్రైడ్ ఐ కెన్ టేక్. అంటే మీరు యాక్సెప్ట్ చేశారా ఆ గెటప్ అవన్నీ అసలు పూర్తిగా? చెప్పగానే అలా నువ్వెలా ఊహించావయ్యా నన్నిట్ట, అలా ఎలా, అదే డైరెక్టర్ నేను ఎప్పుడు ఇచ్చే క్రెడిట్. వాళ్ళ విజన్ అలా కనబడేది మాకు కనపడదు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ లుక్ వేరు, వాళ్ళు చూసే చూపు వేరు, ఆ విజన్ వేరు. అసలు నేను ఎలా వచ్చాను పిక్చర్లోకి, నీ థాట్లోకి ఎలా వచ్చాను నేను అనేది నాకు సర్ప్రైజే. కానీ చూడగానే ఐ న్యూ ఇట్ ఈస్ మై క్యారెక్టర్, ఐ న్యూ ఇట్ వాజ్ మీ, ఐ ఫెల్ట్ అప్పల్ సూరి ఇమ్మీడియట్లీ. ఫస్ట్ ఇక్కడ ఫోటోషూట్ ఇక్కడే చేసాం, ఫస్ట్ స్టిల్ నుంచే గెటప్ వేయగానే స్టిల్కి వెళ్ళే ముందే నేను అప్పల్ సూరిగానే వెళ్ళిపోయాను. ఆ ఫస్ట్ స్టిల్కే అందరూ ఫిక్స్ అయిపోయాం, వచ్చేసాడు అప్పల్ సూరి. కానీ అంటే ఇప్పుడు మీరు ఇందాక నుంచి మీరు అంటున్న మాటలో ఒక 5-6 క్యారెక్టర్లు, ఒక 5-6 సినిమాలు గుర్తుండిపోయేవి. అవును అందులో జగపతి బాబు లాగే ఉన్నాడు. అవును ఇందులో అసలు జగపతి బాబు లేడు. అవును ఫస్ట్ స్టార్ట్ నుంచి ఇన్నాళ్ళు బట్టి మిమ్మల్ని రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ తెలిసిన మనిషి నేను, సింహస్వప్న నుంచి మీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చూశాను నేను. బట్ ఐ కుడ్ నాట్ మేక్అవుట్. సో ఆ లాస్ ఆఫ్ యువర్ ఓన్ ఇమేజ్ మీకేం ఇబ్బంది అనిపించలేదా? జగపతి బాబు కనిపించట్లేదు, అప్పల్ సూరి మాత్రమే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తున్నది, నా ఐడెంటిటీ మిస్ అవుతున్నది ఇక్కడ అన్న ఫీలింగ్ రాలేదా మీకు? అరే లాస్ ఏంటి, అదే కదా ప్లస్. అదే ప్లస్ అయింది అనుకోండి. లేదు అయ్యింది కాదు, అది ప్లస్సే. ఇప్పుడు అప్పల్ సూరి అందగాడు కాదు, ఏమీ కాదు, హ్యాండ్సమ్ కాదు, అట్లాంటిది ఏమీ లేదు. బట్ హీఈస్ అంటే క్యారెక్టర్లో అందం. ఆ క్యారెక్టర్ రావటమే అదృష్టం. లాస్ ఎలా ఉంటుంది అంటే అటువంటి క్యారెక్టర్లు వెరీ రేర్లీ వస్తాయి ఆర్టిస్ట్కి. అదేలే, ఎందుకంటే మనం జనరల్గా మన ఇండస్ట్రీ హీరో డ్రివెన్, ఎక్కువ హీరో మీద వెళ్ళిపోతాయి. క్యారెక్టర్స్ రాయటం, క్యారెక్టర్స్ గురించి ఆలోచించడం ఆ తక్కువలో ఉన్నప్పుడు ఇది కీ క్యారెక్టర్ అయిపోయి ఆ చరణ్ ఒప్పుకోవడం కూడా ఇవన్నీ వీళ్ళ గొప్పతనాలు వీళ్ళందరూ. అందుకనే ఈ జనరేషన్ హీరోస్ అందరూ కూడా ఓపెన్, అసలు ఎవరికి భయం అయ్యే ఇన్సెక్యూరిటీ లేదు. అది ఇన్సెక్యూరిటీ, దే ఆర్ నాట్ వరీడ్. వాళ్ళు ఆయన చేసుకునే పని ఆయన చేసుకుంటాడు, ఇప్పుడు మన పని మనం చేసుకుంటాం, మనమే వాళ్ళే అనే దీంట్లో ఉన్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఎస్, షార్ట్లో చరణ్ ఏదో నడిచెళ్ళే షార్ట్లో ఏదో ఉంది, అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఏదో వేరే మూడ్లో నేను వెళ్ళిపోతున్నాను, తను వచ్చి షార్ట్లో నాకు చెప్పకుండా ఏదో నన్ను కెలికాడు వచ్చి,
ఏదో కొట్టి అరే ఏదో అరే సూరిగా ఏదో చెప్తున్నాడు. నేను తను చూసిన విధానం, తను పట్టించుకోని విధానం చెప్పాడు. సార్ కనపడుతున్నారండి, అప్పల సూరి కనపడ్డాడండి ఓ అంటే అది ఆర్గానిక్గా జరిగిపోయిన షాట్ అది. సో అంత ఇప్పుడు ఇఫ్ ఐ కుడ్ ఇంప్రెస్ చరణ్ అండ్ ఇఫ్ యూ కుడ్ ఎక్స్ప్రెస్ దట్ ఓపెన్లీ, ఇట్ ఈస్ ద కాంప్లిమెంట్. దట్ మీన్స్ రోజు రోజుకి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది క్యారెక్టర్ మీద. కరెక్ట్. అదే ఆ లొకేషన్లో మీ రియాక్షన్స్ బట్టి అర్థమైపోతుంది కదా అందరూ. రియాక్షన్ నేను అప్పల సూరినే, అదే ఎవడో దగ్గరికి కూడా వచ్చేవాడు కాదు. అప్పల సూరిని దూరంగా రెస్పెక్టబుల్గా చూశారు తప్ప అసలు గుర్తుపట్టలేదు. తెలిసిన వాళ్ళు కూడా నిజంగానే సెట్కి వచ్చి జగపతి బాబు ఎక్కడ అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇక నేను అటు ఇటు నడుచుకుంటూ పోయేవాడిని, ఎప్పుడు ఒక్కడనే పోతా, పైగా వెనకాల ఎవరు ఉండరు నాకు. అదేలే. నేను అటు ఇటు పోతా ఉంటే నన్ను దాటి వెళ్ళిపోయి జగపతి బాబు గారు ఎక్కడ మాట్లాడాలని ఆ టైప్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఇందాక చూసామండి మీరా అంట అట్టా. అది దట్ ఈస్ అ ప్రైడ్. ప్రైడ్ ఆఫ్ ది కెరీర్, ప్రైడ్ పాయింట్ ఆఫ్ ది కెరీర్, ప్రైడ్ ఆఫ్ ద కెరీర్, ప్రైడ్ పాయింట్. అలాగా మీరు చెప్పిన సందర్భం నేను గతంలో చరిత్రలో చదువుకున్నది ఏదైనా ఉంటే ఎన్టీ రామారావు గురించి నేను చదివాను. భీష్మ సినిమాలో రామారావుని గెటప్ వేసి అక్కడ కూర్చోబెడితే రామారావు ఇంకా వస్తారు షూటింగ్కి, కార్లో దిగుతారని చూస్తున్నారంట అందరూ. సో మిగతా అన్ని సినిమాల్లో పోల్స్గా ఇంక్లూడింగ్ పుష్ప 2 గుర్తుపట్టచ్చు, దీంట్లో అసలు గుర్తుపట్టలేదు. అదే ఇందాక నేను అడిగిన క్వశ్చన్ అదే బాబు. అంటే కొంతమంది అసలు మేము మా ఐడెంటిటీ లేదు, జగపతి బాబే అసలు కనిపించట్లేదు, పిఎల్ నారాయణ లాగా ఉన్నాడు. పూర్వం రోజుల్లో అయితే పిఎల్ నారాయణ గారు చేసే క్యారెక్టర్ అది ఇన్ జనరల్గా అయితే, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి. బట్ జగపతి బాబు కనిపించలేదు అన్నది ఎక్కడ మీరు ఫీల్ అవ్వలేదు. అది దట్ ఈస్ యువర్ గ్రేట్నెస్. నో ఎందుకు కనిపించాలి, నేను ఎందుకు కనిపించాలి, క్యారెక్టర్ కనిపించాలి. నేను రోజు కనిపిస్తున్నాగా, నా మొహం చూసి నాకే బోర్ పడుతుంది. కొత్తగా ఉంది ఇది. అన్ని సినిమాలు అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అడిగారు వేరే లుక్లు, అగ్లీ లుక్స్ అడిగారు, నేను చేయనన్నా. ఇప్పుడు అప్పల సూరి అందగాడని కాదు నేను చేసింది, అప్పల సూరిలో క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక అందం ఉంది. కథలో మెయిన్ క్యారెక్టర్ అండి. కథని ఒక తిప్పుతాడు కదా క్యారెక్టరు. తను ఎగ్జిట్ అవుతూ కథను మొదలెడతాడు అప్పల సూరి. అక్కడి నుంచి కదా హీరో స్ట్రగుల్ స్టార్ట్ అయ్యింది. కానీ అంటే నాకు తెలిసింది అడుగుతున్నాను సార్ మిమ్మల్ని, కొన్ని సీన్స్ మీరు యాక్ట్ చేసినవి ఎడిట్లో పోయాయంటగా? పోయినాయి కొన్ని సీన్స్ పోయినాయి. ఇక తప్పదు, ఇక లెంగ్త్ అదే లెంగ్త్, నేను అదే బుచ్చితో అన్న, లెంగ్త్ అనేది బాగుంటే లెంగ్త్ అవుతాయి, అది బాగోకపోతే లెంగ్త్ అవుతుంది. లెంగ్త్ అనే మాట వచ్చేది లాగ్ అన్నది అప్పుడు వస్తుంది నచ్చపోతే. ఇది కథ అనేది అంటే నేను ఫీల్ అవుతున్నానని చెప్పాను అంతా ఓపెన్గా. నేనైతే ఫీల్ అయ్యాను. మంచి మంచి సీన్స్, మా ఇద్దరు బాండింగ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తేనే సెకండ్ హాఫ్ ఇంకా నిలుస్తుంది, డెప్త్ వస్తుంది అనేది నేను చెప్పాను. లేదు సార్ నిజమే, నేను యూట్యూబ్లో వదులుతాను అన్నాడు. బట్ దట్ ఈస్ ఆల్. ఏదో యూట్యూబ్ వరకు పరిమితం అనుకుందాం, ఊరుకుందాం, ఏం చేస్తాం. అదేలేండి. అది అంటే రామ్ చరణ్ గారు మీరు ఉన్న సీన్స్ మీ ఇద్దరి మధ్య, దో ఇట్ ఈస్ ఆఫ్ ఏ స్మాల్ డ్యూరేషన్, మీ ఇద్దరి మధ్య ఆ బాండ్ మాత్రం సినిమాలో ఆఖరి వరకు మీ ఫీలే కదా. లాస్ట్లో కూడా క్లైమాక్స్లో కూడా మీ షార్ట్లు కట్ చేశారు. దట్ ఈస్ వేర్ ఆల్ దట్ స్ట్రగుల్ స్టెమ్డ్. దట్ ఈస్ వేర్ ఐ వాజ్ వెరీ లక్కీ. అది థాట్ వచ్చింది బుచ్చికి, అక్కడ పెట్టడం వల్ల డెఫినెట్గా ఇంకా సాలిడ్గా నిలబడిపోయింది. సాలిడ్గా. ఇందాక నేను చెప్పినట్టుగా మీ క్యారెక్టర్ వల్లే కదా ఆ స్ట్రగుల్ అంతా స్టార్ట్ అయింది. సో అక్కడ రిమైండ్ చేసినట్టుగా అయింది క్లైమాక్స్, బాగా గట్టిగా రిమైండ్. అందులో అంత పెద్ద స్టార్ అట్లా రిమైండ్ చేసుకున్నాడంటే ఆటోమేటిక్ క్యారెక్టర్ పండినట్టే. మీ ఇద్దరి మధ్య బాండ్ మీరు అందరితో చాలా మందితో చేశారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో రామ్ చరణ్ గారి గురించి మీరు ప్రత్యేకంగా ఈ పెర్ఫార్మెన్స్ గురించి కానీ, లేకపోతే ఆయన క్యారెక్టర్ గురించి పడ్డ తాపత్రయం కానీ చెప్పాలంటే, యాజ్ ఎ వెటరన్ యాక్టర్ మీరే, ఒకప్పుడు హీరో ప్రాబ్లమ్స్ మీకు తెలుసు, ఏం కామెంట్ చేయగలరండి ఆయన మీద? కామెంట్ ఇన్ ది సెన్స్, వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్, వాట్ ఈజ్ యువర్ వ్యూ పాయింట్ ఆన్ హిమ్? మామూలు మనిషిలాగా చేయలేదు అతను, మనిషి కంటే ఎక్కువ చేశాడు అంతే ఒక ముక్కలో చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఫిజికల్ అండ్ మెంటల్ హ్యాండ్లింగ్. ఇప్పుడు మెంటల్గా పర్ఫార్మెన్స్ చేయాలి, రంగస్థలంలో పర్ఫార్మెన్స్ ఓన్లీ. దీంట్లో బాడీ పెంచాలి, బాడీ తగ్గించాలి, ఇంకా ఫీల్ అవ్వాలి. పైగా రోజు రోజుకి పెరిగిపోతున్నాడు మనిషి.
అంటే యాక్టింగ్లో పర్ఫార్మెన్సెస్ ఇరగదీసేస్తున్నాడు. కోర్స్ గ్రేస్ స్టెప్స్ అయితే మామూలుగా లేవు. అమ్మో! అది తన బాడీలో గ్రేస్ వేరు. అది చూసేటప్పుడు రిహర్సల్ వేరేగా ఉంటుంది, షార్ట్ అప్పుడు టేక్ అప్పుడు వేరేగా ఉంటుంది. అవునా? ఆ, అంటే వాళ్ళు రిహర్సల్ చేసేవాళ్ళు వేరేగా ఉంటారు, తను చేసేటప్పుడు వేరేగా ఉంటుంది, కంప్లీట్గా మారిపోతుంది. సూపర్ బాడీ లాంగ్వేజ్ అది. సో ఈజ్ బీన్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్. అంటే పెరగటం కూడా 10x 20x పెరిగిపోతున్నాడు. కొంచెం ఇంప్రూవ్మెంట్ బెటర్ అయ్యాడు అనేది కాదు, ప్రతి దాంట్లో బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటాడు. మన హీరోల్లో ఉన్న అడ్వాంటేజ్ అది నాగేంద్ర. ఇప్పుడు చాలామంది ప్రతి సినిమాకి మించి చేసేస్తున్నారు, ప్రతి ఒక్కడు కూడా. అండ్ ఓపెన్ అయిపోతున్నారు, దే డోంట్ కేర్. ఇప్పుడు పక్కనాడు స్కోర్ చేస్తున్నాడన్నా భయపడట్లేదు, చేస్తే చేయని కథే కదా మన సినిమా. సినిమాకి హెల్ప్ అవుతుంది ఆ, క్యారెక్టర్ yeah. పడితే. ఇప్పుడు తీసుకుంటే తారక్ తీసుకుంటే నాన్నకి ప్రేమతో సినిమా చేసేటప్పుడు ఫస్ట్ కథ చెప్పింది సుక్కు కాదు, నాకు తారకే చెప్పాడు ఓ ఫస్ట్ కథ. సుక్కు చెప్పడుగా, అదే చెప్పడండి పాపం, తను అలాగే చెప్తాడు. పూర్ నెరేటర్ అంట కదా. తనే ఒప్పుకుంటాడు అది. లండన్లో తారక్ కూర్చోబెట్టి 3 గంటలు వాళ్ళు ఎంత ఇదిగా చెప్పాడంటే, పిచ్చి ప్యాషన్తో చెప్పాడు, కాకపోతే పచ్చిబూతులతో చెప్పాడు. ఇన్ ద సెన్స్, ఆ దొంగ నా కొడుకు క్యారెక్టర్ బాబు అని మొదలెట్టాడు. తిడతానే ఉన్నాడు నన్ను ఆ క్యారెక్టర్ని, అంటే అంత ప్రేమించేశాడు క్యారెక్టర్ని. సో తన వల్ల నరేషన్ విన్నాగాలి నేను సినిమా చెయ్యాలా వద్దా, ఇదేంటి మరీ ఇంత మరీ టూ మచ్గా ఉన్నట్టుంది ఈ క్యారెక్టర్ని, భయపడ్డా కూడా. నేను చెక్కుతున్నా, ఏంటి సుక్కు అంటే, సార్ మీరు చేసేయండి సార్ అన్నాడు, అంతే చెప్పాడు. సరే ఓకే చేసేస్తున్నా. సో అండ్ అరవింద్ సమేత అప్పుడు కూడా తను ఓపెన్ స్టేజ్లో అన్నాడు, బసిరెడ్డి గుర్తుంటాడు ఫస్ట్, తర్వాత నేనని. అది టూ బోల్డ్ స్టేట్మెంట్, ఎవరో చెప్పరు. ఇది ఇప్పుడు చేసేటప్పుడు చరణ్ ఇట్లా మాటలంటాం, శ్రీమంతుడు చేసేటప్పుడు మహేష్ బాబు అంటాం, తినేశారు కదా సార్ అంటాం. సో అట్లా ఈ మాటలు లెజెండ్ అప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు కూడా ప్రతి నాయకుడు అనేది అది. సో ప్రతి హీరోతో అంత కంఫర్టబుల్ జోన్ లక్కీగా నాకు ఎవరి దగ్గర నుంచి ఏ ప్రాబ్లం ఎప్పుడు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ థాట్ లేదు. వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, అట్ ద సేమ్ టైం అల్లర్లు, జోకులు, ఫన్ను యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది, అవన్నీ కామన్. యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది. అది అంటే ఇప్పుడు మీరు చరణ్ గారితో ఇది రెండో సినిమా రంగస్థలం, ఇది కదా. రంగస్థలంలో మీ కాంబినేషన్ గురించి, ఇందులో మీ కాంబినేషన్ గురించి మీరు ఇందాక ఒక్క మాటలో చెప్తున్నారు, ఒక్క మాటలో చెప్పండి. ఈ సినిమా వరకు అన్నా మనిషిలాగా చేయలేదండి. అదే నేను రెండో అడుగుతున్నా, రంగస్థలంలో మీ కాంబినేషన్కి ఇప్పుడు కాంబినేషన్కి చరణ్ గారిలో వచ్చిన ఒక ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, సీనియారిటీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఆస్కర్ నుంచి అంటే సేమ్ రామ్ చరణ్ ఈజ్ ద సేమ్ పర్సన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్. ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు, పర్సన్ ఇస్ ద సేమ్, లెవెల్ పెరుగుతా అదొకటే ఉంది, యాక్టర్ లెవెల్ పెరిగిపోతా వెళ్తున్నాడు. బట్ ఈ స్టిల్ అంటే రామ్ చరణ్ పిలుపులోనే ఒక వామ్త్ ఉంటుంది, ఓకే, అర్థమైపోతుంది. అంటే అందరినీ తనకి ఇది ఉంది, నాతో ఒక్కడితోనే కాదు. ఇప్పుడు సాయిధరం తేజ్తో మాట్లాడినప్పుడు చెప్పారు, జనరల్గా నేను యాక్చువల్లీ రామ్ చరణ్తో నేను హోస్ట్ చేద్దాం అనుకున్నా ఒక షో దీని గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి, కుదరలేదు అది. ఓకే, బట్ దాని గురించి తేజ్ని అడిగితే సాయిధరం తేజ్ని అన్నాడు, అందరితో లవింగ్గా ఉంటాడండి, కజిన్స్తో విపరీతంగా, బాబాయ్తో, పవన్ కళ్యాణ్ గారితో, వీళ్ళందరితో చాలా లవింగ్గా ఉంటాడు, చాలా ఫన్ లవింగ్, చాలా ఎఫెక్షనేట్ అని అది కనపడుతుంది. సో అది చాలు. అంటే నేను అవి సో కంఫర్టబుల్ టు కాలు ఊరేయాలి, తను బీడీ లాక్కుని నేను కాల్చుకోవటం, తను నా బీడీ లాక్కోవటం, అటా తను నన్ను ఊరేయాలి అనే రేంజ్లోనే తను ఉన్నాడు. ఇద్దరు ఎప్పుడు కూడా సరే తిని సీనియర్ ఆర్టిస్ట్ ముందు వచ్చాడు ఇట్లాంటివన్నీ ఏం లేవు, తనకి లేవు, నాకు లేవు, ఎందుకంటే మా ఇద్దరికి కల్మషం లేదు ఈ గొడవ గురించి, ఈ థాట్ లేదు. మంచి వైబింగ్ వచ్చింది ఉంటుంది బికాజ్ ఆఫ్ ద అదర్ పర్సన్. తన యాటిట్యూడ్ చూపిస్తే ఏమీ జరగదు, కరెక్ట్, అంతేగా. మీరు వెంటనే రిస్ట్రిక్ట్ అయిపోతారు కదా, అంతే. అది ఎఫెక్ట్ కూడా అవుతుంది, సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ధైర్యంగా అంటే ఆర్టిస్ట్ జనరల్గా నాకు లక్కీగా ఎవరు అంటే నువ్వు మనిషివే నేను మనిషిని అనే ఫీలింగ్ నాకు. అదే ఇప్పుడు బచ్చన్ గారితో చేసిన ఆయన అంటే చాలా ఇష్టం. బట్ దట్ డజంట్ మీన్ భయపడిపోవాలి, భయం ఎందుకు, దానికి బెరుకెందుకు, అన్లెస్ దే షో అన్ యాటిట్యూడ్ చూపించినప్పుడు మనం వెనక్కి పడతాం. అది యాటిట్యూడ్ ఎవరు చూపించలేదు ఇంతవరకు అసలు ఏ ఆర్టిస్ట్ చూపించలేదు. ఏమన్నా యాటిట్యూడ్ చూపిస్తే చిన్నాళ్ళు అటు ఇటు చూపించారు తప్ప పెద్దవాళ్ళు ఎవరు చూపించలేదు ఇప్పుడు.
ఇది మరి చాలా చాలా స్వీపింగ్ స్టేట్మెంట్ ఇది. ఇది నిజమే. అంటే పెరిగేవాడికి అది ఎప్పుడు కూడా మనమంటే మనకు కొంచెం భయం ఉండాలి. మోర్ దెన్ ధైర్యం. కొంచెం భయం ఉండాలి. అంటే నేను కరెక్ట్‌గా ఉన్నానా లేదా? పెరుగుతున్నవాడికి. పెరుగుతున్నవాడికి. ఆ భయం నాకెప్పుడూ ఉంది. అంటే అందుకనే నేను కంట్రోల్డ్‌గా ఉంటా. అందుకనే ఎక్కువ బయటికి రాను. ఎక్కువ మాట్లాడను. ఎక్కువ మాట్లాడు. సో, దట్ ఈస్ అదేంటంటే అది లోపల చెకింగ్ మై సెల్ఫ్. అది. కరెక్ట్‌గా ఉన్నానా లేదా? ఎక్కువ చేస్తున్నానా? లేదు తగ్గాలి అనేది నాకు నేను చెప్పుకోవడం అనమాట ఇది. అది పెద్దాళ్ళు అన్నీ దాటేశారు ఆ స్టేజ్. కొంచెం అప్‌కమింగ్ ఉంటారు ఇన్‌సెక్యూర్ వాళ్ళు. ఆళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు ఎక్కువ. అంటే ఆడేంటి పెద్ద అయితే ఏంటి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళతో కష్టం. అసలు వాళ్ళతో కష్టం ఉండదు ఎప్పుడు. అండ్ ఆళ్ళు తక్కువే. చిన్న ఆర్టిస్టులు కూడా పాపం. అదేలేండి. లక్కీగా ఎవరు ఇబ్బంది పెట్టల. లేదు కానీ కంపారిటివ్గా చెప్పారు మీరు. అంతే. కంపారిటివ్లీ కంపారిజన్ టు రామ్ చరణ్ గారు. ఆయన తాలూకా అంతేనే కాదు అందరూ అందరూ పెరిగిన కొద్దీ పొగరెక్కుతుంది. బట్ అది ఎవరు చూపించట్లా. అది దట్స్ అ గుడ్ థింగ్ అంటాను. అంటే ఎక్కడ ఎదగాలో ఎక్కడ వదగాలో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒదిగే ఉంటారు. అసలు ఇష్యూ లేదు. అదేలేండి. ఇందాక హీరోల గురించి మాట్లాడేటప్పుడు ఐ షుడ్ మెన్షన్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి చేసిన సినిమా గొప్ప సినిమా చేశాడు. గొప్పగా చేశాడు వాళ్ళ అబ్బాయి. బట్ ఇది ఆయన ట్వీట్ చేసినప్పుడు అందరి పేర్లు రాసింది ఓకే. బట్ లాస్ట్లో నా పేరు మై బ్రదర్ జగపతి బాబు అని పెట్టారు. దట్ ఈస్ అ వెరీ నైస్ జెస్చర్. ఇది హ్యూమిలిటీ. ఇదంతా ద బ్యూటీ ఈజ్ వీళ్ళందరూ అంటే ఎక్కడ ఎవరిని టచ్ చేయాలి, వీళ్ళకి ఈ క్రెడిట్ వెళ్ళాలి అని ఫీల్ అవుతున్నారు కాబట్టి ద థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి. దే నాట్ థింకింగ్ ఓన్లీ అబౌట్ దిస్ సన్. దట్ ఈస్ వాట్ ఆయన అందరినీ మెన్షన్ చేసి లాస్ట్లో మీకు మళ్ళీ ఒక స్పెషల్ మెన్షన్ మై బ్రదర్ అని. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్పెషల్ ఫర్ మీ. స్పెషల్ అబ్సల్యూట్లీ. యూఆర్ ఏ స్పెషల్ యాక్టర్ అండి. యూఆర్ ఏ స్పెషల్ పెర్ఫార్మర్. చెప్పాలిగా, చెప్పే ఇది ఉండాలి, మనసు ఉండాలి. అదే అఫ్ కోర్స్ హీ హాజ్ రికగ్నైజ్డ్ ఇట్. అంటే ఈయన కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని రామ్ చరణ్ గారు ఒక పాజిటివ్ స్పిరిట్ కోసం స్ట్రగుల్ అవ్వడం అన్నది, దాన్ని ఒప్పించడం అన్నది పెర్ఫార్మెన్స్ ద్వారా చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ ద్వారా ఆడిటోరియంస్ని ఇంప్రెస్ చేయించండి. పాజిటివ్ క్యారెక్టరు ఆ స్ట్రగుల్ అంటే పీపుల్ అంత యాక్టివ్గా రిసీవ్ చేసుకునే అవకాశం తక్కువ. బట్ రామ్ చరణ్ గారు ఇంప్రెస్డ్ అపాన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ థౌజండ్స్ ఆఫ్ థియేటర్స్. అసలు ఆ పెర్ఫార్మెన్స్ గురించి మీరు చెప్పాలంటే ఆయన పెర్ఫార్మెన్స్ ఇందాక ఆయన పర్సన్గా చెప్పారు మీరు ఆయన గురించి. ఇందులో పెర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడాలంటే అంటే అర్థం కదా. ఇప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ అనేది పాజిటివ్ క్యారెక్టర్ స్ట్రగుల్ కదా. ఓకే, దాట్స్ అ గుడ్ వన్ నాగేంద్ర. ఇప్పుడు పెద్ది అనే సినిమాకి చెప్తున్నా కదా, నేను ప్రీమియర్గా నేను డిసప్పాయింట్ అయ్యా. అంటే నేను ఊహించింది పెద్ద స్ట్రైట్, అప్పుడు నేను సినిమా చూడలా. అంటే స్ట్రైట్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేస్తుంది ఓపెనింగ్ డే అనుకున్నా, కానీ రాలా. దానికి లక్ష రీజన్స్ ఉన్నాయి. ఇది ఆపోజిషన్ వాళ్ళు దింపేయాలని ఉంటారు, అండ్ మైండ్ వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఎక్కడో ఒక అద్భుతం అని మైండ్కి అన్లిమిటెడ్ ఇది ఉంటుంది కదా విజన్. అది రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ఆ ఫీలింగ్తో వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎక్సైట్మెంట్తో వచ్చిన వాళ్ళు ఉంటారు, బ్లడ్ ప్రెషర్ రన్ అవుతూ ఉంటుంది. ఇన్ని రకాల మనుషులు. ప్లస్ దిస్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం. హీరో 40 మందిని కొడుతున్న ఫిలిం కాదు ఇది. క్లాప్స్ విజిల్స్ పడే ఇది కాదు. ఇది ఫీల్ అయ్యేది. ఇది లోపల ఫీల్ అయ్యి లోపల బాధపడి పూమిలిపోతా ఏడుస్తా చూస్తూ ప్రేమిస్తూ అట్లా ఉండే సినిమా ఇది. సో అట్లా అందరూ హీరోలాగా హ్యూజ్ క్లాప్స్, థియేటర్ ఎగిరిపోయింది, థియేటర్లో సౌండ్ మోగిపోయింది అనడానికి లేకుండా పోయేపాటికి అంత బాగాలేదు అనేది ఒక్క ప్రీమియర్కి వచ్చింది. ఆ తర్వాత నుంచి అప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యా. తర్వాత చూస్తుంటే కామన్ ఆడియన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారో అప్పటి నుంచి క్లారిటీ వచ్చేసింది. ఓకే, క్లారిటీ కామన్ ఆడియన్స్, అసలు ఆడియన్స్కి నచ్చింది అనేది అయిపోయింది. అక్కడితో క్లోజ్. మేము ఎందుకంటే థియేటర్లో మేము ప్రీమియర్ చూసాం కదండి. ఫస్ట్ చూసిన తర్వాత ఐ వాజ్ వాచింగ్ ది ఆడిటోరియం ప్రసాద్ ఐమాక్స్లో. ఎవ్రీబడి గాట్ అరెస్టెడ్, రివిటెడ్ టు సీట్స్, కదలలేదు. ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్ తీసి మాట్లాడిన వ్యక్తి నాకు ఎక్కడ కనిపించలేదు. అండ్ లాస్ట్ డైలాగ్ దగ్గర మీ ఇంటర్వ్యూ బ్లాక్ జనాలు అయితే అసలు ఎలా చప్పట్లు కొట్టారంటే థియేటర్లో
అంటే ఒక స్పర్ట్ అనమాట అది. స్పర్ట్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ మీ సీన్ దగ్గర. అలాగే క్లైమాక్స్‌లో నేను ఆడాను అనుకున్నారు సారు, నేను పోరాడానని చరణ్ గారి డైలాగ్ దగ్గర అప్రయత్నంగా అందరూ కూడా థియేటర్ బ్రోక్ ఇంటూ షఫల్ ఆఫ్ క్లాప్స్ బాబు. క్లాప్స్ అసలు ఏం కొట్టారంటే మేము ఆశ్చర్యపోయాం అందరం కూడా. సో దట్ ఈస్ వాట్ దిస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది ఆ క్యారెక్టర్. ఒక్కటి చాలు. ఇప్పుడు అక్కడ క్లాప్స్ పట్టడం సినిమా ప్రూవ్ అయిపోయింది. ఎస్, అంతేగా. ఎస్. అక్కడ ఎందుకు క్లాప్స్ పడతారు? సినిమా నచ్చకపోతే అందులో యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ ప్రీమియర్. ఫస్ట్ ప్రీమియర్. సో దట్ మీన్స్ అక్కడే యాక్సెప్ట్ అయిపోయింది సినిమా. ఎస్, ఎస్. ఆ ఇంటర్వెల్ బ్లాక్, మీరు చచ్చిపోయిన సీను, మీ బాడీని పట్టుకుని అది అందులో మీరు అక్కడ 1 or 2 ఫ్రేమ్స్లో మీ ఫేస్ కనిపించింది. అదంతా మిమ్మల్ని పట్టుకుని చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అండి? ఇట్ వాజ్ ఎ వెరీ క్రూషియల్ బ్లాక్ ఇన్ ద ఫిల్మ్ దట్ టర్న్డ్ ద ఫిల్మ్. సెన్సార్ కట్. నేను ఉంటే కదా అక్కడ ఫీల్ అవటానికి, నేను కాదు కదా అక్కడ ఉంది. ఈ సెన్సార్ బట్ 1 or 2 ప్లేసెస్లో మీ ఫేస్ కనిపించింది. అదే అది ఫుల్ ఎమోషనల్ సెటప్ అది. అంటే బాడీ మీద, ఒక ఐడెంటిటీ లేని బాడీ మీద ఆ స్ట్రగుల్ అనేది ఎపిసోడ్ ఎపిసోడ్ ఇస్ ఇట్సెల్ఫ్ సచ్ ఎమోషనల్ వన్. టచింగ్, వెరీ టచింగ్. వెరీ టచింగ్, వెరీ టచింగ్. అంటే నిన్న చాలా చోట్ల తెలుగు స్టేట్స్లో కొన్ని రికార్డ్స్ని క్రాస్ చేసుకెళ్ళిందని చెప్పి మన ట్రేడ్లో మాట్లాడుతున్నారండి. అదే నాగేంద్ర, ఇప్పుడు ఇదే అంటారు సాటర్డే కదా ఉంటుందంటారు, కానీ అదేం రూల్ లేదు. వాళ్ళు ఎన్నో సినిమాలు చూసాం, రెండో రోజు ఖాళీ అయిపోయింది థియేటర్లో. పెద్ద హీరోలు, పెద్ద హీరోలు, పేర్లొద్దు, బట్ పెద్ద హీరోలు సినిమాలు సెకండ్ డే ఖాళీ అయిపోయింది, ఎత్తేసింది అనే సినిమాలు బోల్డ్ ఉన్నాయి. అవును. సో ఇది సాటర్డే కాదు, సండే కాదు, నచ్చకపోతే వాళ్ళు ఎందుకు 2,000-3,000 రూపాయలు ఖర్చు సినిమాకి రావడానికి, అంత ఎందుకు ఖర్చు పెట్టి వస్తారు? రారు, ఎవడో రాడు. ఎప్పుడైనా కానీ, అక్కడ ఎవరైనా హీరో ఎవడైనా కానీ నో కాంప్రమైజ్, రారంతే. ఎక్కడో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కష్టపడి వస్తారు తప్ప ఆడియన్స్ వెళ్ళరు, ప్రాపర్ ఆడియన్స్ వెళ్ళరు. ఎస్. కానీ ఫ్యాన్స్ కూడా బాబు, ఇప్పుడు సినిమా వాళ్ళకి కూడా ఎక్సైటింగ్ ఉంటేనే, లేకపోతే డిసప్పాయింట్ అయిపోతారు వాళ్ళు కూడా. అవుతారు పాపం వాళ్ళు. మరి వీళ్ళు ఎంత పెట్టుకుంటారు, వాళ్ళు అంత పెట్టుకుంటారు, ఆశలన్నీ ఆశలు పెట్టుకుంటారు కదా. అండ్ మొహం చల్లదు, రకరకాలు ఉంటాయి వాళ్ళకి కూడా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అవును. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యి చాలా గర్వపడే రేంజ్లో ఫిల్ము, ఒక ఆనెస్ట్ స్టోరీ. బట్ అట్ ద సేమ్ టైం అన్ని సినిమాలు గర్వంగా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ ట్రోలింగ్లు, ఈ నెగిటివిటీ, ఆడిపైకి రాకూడదు, ఈడిపైకి రావాలి, ఈ సోదంతా లేకపోతే సినిమాకి మంచిది. బట్ అది అన్ఫార్చునేట్లీ లైఫ్లో బట్ ఇఫ్ పెద్ద ప్రాబ్లమ్స్. అను టు కన్క్లూడ్ దిస్ సెషన్, మీరు ఇప్పటి వరకు చిరంజీవి గారితో కాంబినేషన్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇది ఆయన అడగండి, నేను చేయలేదు కదా. సైరా, అందుకే అంటున్నాను, ఆఫ్ నాట్ హ్యావింగ్ సైరా ఏ కాంబినేషన్ విత్ ఇన్. సైరా ఒకటే చేశా. అదే సైరా. అది కూడా పెద్ద క్యారెక్టర్ కాదు. అంటే ఒక రకంగా నాకేంద్ర వీళ్ళందరూ పాపం వెల్ విషర్స్గా చిరంజీవి గారికి 2 సినిమాలు వెళ్ళి నా పేరుతో ఆయన ఒప్పుకోలే, అలాగే బాలయ్య బాబు ఒప్పుకోలే. వీళ్ళు ఏమంటారు, మీరు అటువంటి క్యారెక్టర్స్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళకండి, ఆయన ఇన్సల్ట్ చేయకండి, అలా చేస్తే మంచిది చేద్దాం, అంతేగాని ఉన్నాడు కదా అని చెప్పి పెట్టేయకండి అని మంచిగా చెప్పారు. పాజిటివ్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంప్లిమెంట్. సో నేను అన్నా కూడా బాలయ్య బాబు కనపడ్డాడు, ఆయన దొరకలేదు, కానీ ఆయన దొరికితే ఆయనే అడుగుతా, ఏంటంటే నన్ను పెట్టుకోలేదని, వద్దన్నారంటని. బాలయ్య బాబుని అడిగితే ఆయన ఇవన్నీ నేను ఒప్పుకొని అన్నాడు. లెజెండ్ చేసినాక నేను ఎందుకు ఒప్పుకుంటాను, ఆ కాంబినేషన్, మన కాంబినేషన్ స్పెషల్, చేస్తే స్పెషల్ చేద్దాం, లేకపోతే అసలు వద్దు, అది ఉంది, నేను వేరే నేను చెప్తా అంటారు తప్ప. వీళ్ళందరితో వస్తాయి, ఎక్కడికి పోతాయి, అన్నీ వస్తాయి, టైం వచ్చినప్పుడే వస్తాయి. అలాంటి మీరు వాళ్ళు ఎలాంటి రెస్పెక్ట్ మీ పట్ల ఉన్నదో, దట్ రిఫ్లెక్ట్స్ క్యారెక్టర్తోనే వస్తారు, రావాలి, అయిపోతుంది. ఇక అక్కడతో అది వచ్చినప్పుడే వస్తుంది, ఇంత వస్తుందో రాదు గ్యారెంటీ ఇవ్వలేం, కానీ అది వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని ఊహించారా మీరు? నో, మరి 100%. నేను ఇంకా ఉప్పెన మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను, నేను చేయాల్సింది అది మిస్ అయ్యాను ఫీల్ అయ్యాను. ఇంకా దాని బాబు లాంటి క్యారెక్టర్ దొరికింది ఇక్కడ సినిమా కూడా. యూ విల్ బి రిమెంబర్డ్. అప్పలసూరి విల్ బికమ్ పర్మనెంట్ 100%. మీ పేరు మీద రైల్వే స్టేషన్ పెట్టారు కదా. అదే ఈ సినిమా అదే అంటే అప్పల సూరి, అప్పల వలస.
మనం చేసేది ఇప్పుడు. సో యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ది జర్నీ ఆఫ్ అప్పలసూరి. అప్పల సూర్యుని మోసుకొని అప్పల వలస సూర్యుని తీసుకెళ్ళి తీసుకెళ్ళింది పెద్ద. అది అది Good టైటిల్ అది. అది మీరు ఏదైనా మీరు యాజ్ యూఆర్ అడ్వాన్సింగ్ ఇన్ కెరీర్ ఇలాంటి మైల్ స్టోన్స్ రావడం అన్నది కూడా మీరు యాక్టర్గా చేసుకున్న అదృష్టం. 100%. ఇట్స్ No, no, I'm always blessed. యాక్టర్ కదా, హ్యూమన్ ఆల్సో, మనిషిగా కూడా ఐ బీన్ బ్లెస్డ్ బై ద యూనివర్స్. యూనివర్స్. ఐఎమ్ అ బ్లెస్డ్ అండ్ డెఫినెట్లీ బ్లెస్డ్ పర్సన్ అబ్సల్యూట్లీ. అన్ని రకాలుగా. అవును. ఎందుకంటే నేను చేసిన పనులు కానీ నేను వెళ్ళిన ఈ కాదు సినిమా ఫ్లాప్లు ఇట్లు కాదు, అవి రకరకాలు చాలా రకాలుగా ఎన్నోసార్లు దాదాపు పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది యూనివర్సే. సో అందుకనే నేను లైఫ్ని హ్యాపీగా తీసుకుంటాను, నాకు ఇచ్చేస్తుంది యూనివర్స్. మీ కాన్ఫిడెన్స్కి జోహర్ నిజంగా. యూనివర్స్ మీద కాన్ఫిడెన్స్. అదే అంటే మీరు యాస్ట్రాలజీ ఫాలో అవుతారు కాబట్టి కదా, అందుకనే మీకు ఆ ధైర్యం. ఓకే ఇప్పుడు టైం బాగుండదు, ఇప్పుడు టైం బాగుంటుంది అని ఎక్కడ టైం అందరికీ బాగుంటాం బాగుపడటం అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది. అందరు ఎవరైనా ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఉంటుంది. అది అవి యాక్సెప్ట్ చేయడం. నేను ముందు చూసా కాబట్టి నేను హ్యాపీ. నాకు ఎడ్యుకేషన్ అయిపోయింది దానిపైన, ట్రైనింగ్ అయిపోయింది. నేను ప్రొఫెసర్ దాంట్లో. సో నౌ యూఆర్, నేను సుగన్ డాడీ అంటే మీకు కోపం వచ్చింది కానీ యూఆర్ ఎ జాలీ ఫాదర్, యూఆర్ ఎ జాలీ మ్యాన్, యూఆర్ ఎ జాలీ రాలేదు నాకు. కోపం వస్తే వేరే రకంగా ఉంటుంది కానీ అది బాబు. వాట్ ఈస్ ఇట్? మనకి చదువు కూడా ఉంది. మరి మీ ఫస్ట్ కాదు, నువ్వు అది నేను ఎక్కడో ఏదో హర్ట్ అయ్యి ఉంటే ఎక్కడో ట్రోల్ చేస్తామని చూసా, ఎక్కడ నేను టాపిక్ లేదు. ఆ టాపిక్ ఎత్తనే. పైగా అసలు మీకు నాకున్న రిలేషన్, మీ ఫస్ట్ పిక్చర్ సింహస్వప్నం టైటిల్ మొట్టమొదటి రాసింది నేనే ఆంధ్రజ్యోతిలో. 35 years back, 35 ఫస్ట్ నాన్నగారు నాకు చెప్పారు టైటిల్ ఏంటండి అంటే, ఓకే బై ది వర్చ్ ఆఫ్ మై సర్వీసెస్ ఇన్ ఆంధ్రజ్యోతి దట్ డే నేను ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ టు రైట్ ఫస్ట్. ఆంధ్రజ్యోతి పేపరే కదా, సినిమా పేపర్ అంటే ఆంధ్రజ్యోతి. సో నేనే ఫస్ట్ ఫ్లాష్ చేశాను. అప్పటి నుంచి ఐ బీన్ ట్రావెలింగ్ విత్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యువర్ ఇన్స్టిట్యూషన్, యువర్ బ్రదర్, డాడీ, ఆల్. ఇట్స్ అ కంబైన్డ్ ఫ్యామిలీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ మీ. ఓకే, నైస్. సో గుడ్ లక్ బాబు, ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇలాంటివి మంచి మంచి క్యారెక్టర్లు చేసుకుని ఒక్కసారి జగత్ బాబు వెనకాల ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆల్బమ్ ఆఫ్ గ్రేట్ క్యారెక్టర్స్, ఒక మ్యాగజైన్ ఆఫ్ గ్రేట్ క్యారెక్టర్స్. చాలా ఉన్నాయి. హ్యాపీ, ఇంకా హ్యాపీ అవుతా. బట్ ఈ మొక్క ఇండస్ట్రీకి చెప్పు, నాకు ఏది చేయండి అని చెప్పి వాళ్ళు ఇస్తే నేను చేస్తాను. అంతేగా. కానీ నో ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ వన్ ఇన్ ఎ వే యూ హ్యావ్ ఫోర్స్డ్ దిస్ త్రూ దిస్ ఫిల్మ్ ది ఇండస్ట్రీ టు రైట్ గుడ్ క్యారెక్టర్స్. కాన్షియస్గా రైటర్స్ దే కెన్ అటెంప్ట్ ఏ వ్యారీడ్ క్యారెక్టర్స్. జగత్ బాబుని పెట్టుకుంటే సినిమాకి ప్లస్ అవుతుందన్న ఒక నోషన్ ఉంది ఇండస్ట్రీలో, బిలీఫ్ నోషన్ కూడా కాదు. దానికి ఇది యాడ్ అయిందనమాట, యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్ లాగా. నౌ దే ఇంకా డెలిబరేట్ అటెంప్ట్ ఇచ్చేస్తారు, ఇది జగత్ బాబే, దిస్ హ్యాస్ టు బి డన్ బై జగత్ బాబు. ఇంకా దానికి కావాలంటే నెక్స్ట్ చెక్ మరి దీన్ని ఎలా చేయాలి అని దే విల్ గో త్రూ దట్ ల్యాబొరేటరీ వర్క్ ఫర్ యూ. దట్ కాన్ఫిడెన్స్ హ్యాస్ యూ హ్యావ్ గివెన్ త్రూ దిస్ క్యారెక్టర్ అప్పలసూరి బాబు. సో కీప్ ఇట్ అప్. కాన్ఫిడెన్స్ ఇవ్వాలని నాకు రావాలిగా కాన్ఫిడెన్స్. అది అప్పలసూరి ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వస్తాయి. ఈ ఒక్క క్యారెక్టర్ చాలు, ఇట్ విల్ కీప్ యూ రోలింగ్ చాలు చాలు ఫర్ ఎ లాంగ్ టైమ్. No, now I'm waiting. Now I know I can wait for better directors and better films. మీకు వచ్చింది ముందు కాన్ఫిడెన్స్, నాకు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. కాన్ఫిడెన్స్ అంటే ఆర్టిస్టులకి ఏంటంటే ఎప్పుడు ఒక దాహం ఉంటుంది, మంచి క్యారెక్టర్లు చేయాలి. సినిమాలు చేయటం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, సాటిస్ఫాక్షన్. అది 100% సాటిస్ఫాక్షన్ వేరే. ఇప్పుడు అంతఃపురంలో నేను తెలియకుండా ఎలా చచ్చిపోయానో పెద్దలో కూడా అలాగే చచ్చిపోయాను. తెలియకుండా చేసేయటమే యాక్టింగ్. కరెక్ట్. అసలు ఏం జరిగిందో తెలియకుండా చేసేయటం. బాగా గుర్తు చేశారండి. అంతఃపురం రిలేట్ చేస్తాను నేను ఈ క్యారెక్టర్తో. అది దానికంటే గొప్ప క్యారెక్టర్. అది పండింది, విపరీతంగా పండింది. బికాజ్ దట్స్ మాస్ క్యారెక్టర్. మాస్ అది వేరే, అది ఫాస్ట్గా రీచ్ అయిపోతుంది, ఇది స్లోగా రీచ్ అవుతుంది. స్లోగా. అండ్ ఇఫ్ యూ వాచ్ ఈ సినిమాలో పెద్ద పేజీలు డైలాగులు కూడా లేవు మీకు. లేవు, అసలు లేవు. ఎక్కడో అన్ని చిన్న ముక్కలే డైలాగులు ఎక్కడో కదా. ఒట్టి క్లైమాక్సే. ఉట్టి క్లైమాక్స్లో యాక్చువల్లీ తీసింది సింగిల్ షాట్, అది 2 minute షాట్. బట్ అది లేదు ఇప్పుడు.
బట్ అది కూడా అదొకటే హ్యూజ్ లెంగ్ది, ఒక 4 పేజీలు 5 పేజీలు ఉండేది. అది కూడా సింగిల్ టేకే అయిపోయింది. అది ఓకే అయిపోయింది, సింగిల్ టేకే ఓకే అయిపోయింది. కాకపోతే తర్వాత ఈ కట్ చేసిన షార్ట్స్ పెట్టారు, అది లేదు. కానీ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఆ ఒక్క చోటే నేను మాట్లాడేది, ఓకే. మిగతాదంతా పొడి పొడి డైలాగ్. అన్ని అవసరంలా బాడీ లాంగ్వేజ్ చాలు, దీనికి మాటలద్దు. ఇప్పుడు మాటలు అవసరంలా, ఎక్కువ మాట్లాడవసరంలా, అవసరం లేదు. ఎప్పుడు మాట్లాడవసరంలా, అది ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ క్యారీ చేయాలి, అది అంతే. క్యారెక్టర్ తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్ ఇప్పుడు అది జగపతి బాబు చేయవసరంలా ఆ క్యారెక్టర్. చాలామంది అప్పల సూర్యలాగా ఉండేవాళ్ళు కూడా చేయొచ్చు, దానికి మేక్ ఓవర్ కూడా చేయవసరం, చేయవలసిన అవసరం. ఒరిజినల్గా దొరుకుతారు, అటువంటి వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. కానీ దిస్ వర్క్ ఫర్ మీ, దట్స్ వేర్ ఐమ్ బ్లెస్డ్. అంతే, యు ఆర్ డిస్టైన్డ్. అంతేగా, యాజ్ సింపుల్ ఎస్ ఇట్, యాజ్ సింపుల్ 100% యాజ్ సింపుల్ ఎస్ ఇట్. అదే టైం దాచిపెట్టి ఉంచింది మీకు ఏ క్యారెక్టర్ ఇచ్చేసింది నాకు తీసుకుని. టైం ఎప్పుడు నాకు లేట్గా, అన్నీ లేట్గానే వస్తాయి, అవి మామూలే. సో ఇప్పుడు ఇది కూడా లేట్గా వస్తుంది, లేట్గా వచ్చింది. ఏం మీరు లేట్ అంటే 2 శుభలగ్నం లాంటి సినిమాలు మొదట్లోనే చేశారు మీరు. బట్ ఈ నేను ఇందాక అన్నట్టుగా ఒక స్టేజ్కి వచ్చిన యాక్టర్లకి మళ్ళీ అంత సంచలనం క్రియేట్ చేసే క్యారెక్టర్ రావడం మాత్రం చాలా నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ. పీపుల్ విల్ వెరీ ఈజీలీ ఫర్గెట్ ఆర్ అవాయిడ్. ఏదో ఒకటి జరుగుతుంది, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ టు యూ. యు ఆర్ కమింగ్ ఇన్ టు ది మిడిల్ ఆఫ్ ది కెమెరా. జగపతి బాబు ఈ క్యారెక్టర్ కరెక్ట్ అన్నది దట్ హ్యాస్ నాట్ హ్యాపెన్ టు ఎనీబడి. అది వస్తుంది, అంత గ్యారంటీగా వస్తుంది. అదే, దట్స్ వై ఐ కాల్ మై సెల్ఫ్ బిగ్ ఫిష్ ఇన్ స్మాల్. అక్కడ చిన్న చేపని ఉండేవాడిని, ఇప్పుడు పెద్ద చేప. తిమ్మింగిలో అవన్నీ నీ చెప్పండి, అంతకంటే చెప్పండి. చెప్పారులేండి. ఏమని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా టర్న్ అయిన వాళ్ళు హెల్త్ కాపాడుకున్నంత కాలం వాళ్ళకి తిరుగున్నదని చెప్పారు సార్ నాగేశ్వరరావు. హెల్త్ బాగున్న నా హెల్త్ బాగానే ఉంది, కానీ నేను ఎక్కడికి పోను, నేను చాలా కాలం ఉండాల్సిన. సరే కానీ కాదు, ఇప్పుడు నీ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ రోజుల్లో నాగేశ్వరరావు, రామారావు గారు అందరూ కూడా అడిగి మరీ క్యారెక్టరైజేషన్స్ రాయించుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పెట్టుకునేవారు. ఒక ఎస్వి రంగారావు గారు, నాగభూషణం గారు, గుమ్మడి గారు, రావు గోపాలరావు గారు, చాలామంది ఉన్నారు, అటు రాజ్బాబు గారు, వీళ్ళందరూ అడిగి పెట్టించుకుని వాళ్ళ క్యారెక్టర్లు కూడా పండేలా చేసేవారు. అది పెద్దలో జరిగింది. అదే నేను చెప్పిన 6 సినిమాలోనే జరిగింది. నా పెద్ద హీరో పక్కనున్న క్యారెక్టర్లు కూడా పండాలి అంటే ఫుల్ సినిమా రావడానికి అన్ని క్యారెక్టర్స్ కలిస్తేనే, అందరు కలిస్తేనే ఫుల్ సినిమా. వన్ మ్యాన్ షో కాదు. అది ఒక లైఫ్ ప్రెజెంట్ అవ్వాలంటే అన్ని క్యారెక్టర్స్ ఉండాలి, అందరూ పండాలి, ప్రతి ఫ్రేము బాగుండాలి కదా, ప్రతి కూర బాగుండాలి కదా, అప్పుడే భోజనం బాగుంది. భోజనం బాగుంటుంది, ఒక కూర బాగుంటే సరిపోదు. బాగుండొచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు ఆ కూర, కానీ మొదటి నుంచి కొస వరకు అదే తినలేం కదండి. అదే వి నీడ్ మెనీ డిషెస్ టు కంప్లీట్. అంటే సినిమా ఎంత మ్యాజిక్ వరల్డ్, ఈ మ్యాజిక్ వరల్డ్లోకి అన్ని మ్యాజిక్లు ఉండాలి. కరెక్ట్, అది అన్ని మ్యాజిక్లు ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి. ఆ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది సినిమాకి. ఓయా రెహమాన్ గారి, నాకు కూడా ఆయన కూడా మెయిన్ ఎపిసోడ్లో ఆ మ్యూజిక్ హై ఇచ్చారు. సో అది జనరల్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీద దృష్టి పడిందంటే మ్యూజిక్ డైరెక్టర్కి, డిఓపిలకి, దట్ మీన్స్ క్యారెక్టర్ పండేసింది. అది అది ఓన్ అయిపోయింది అంతే. అది వాళ్ళకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. పైవోటల్ క్యారెక్టర్ ఫిల్మ్లో అదే కదా, చక్రం తిప్పిన కదా క్యారెక్టర్. ఇంకక్కడి నుంచి పెద్ద విశ్వరూపం, రామ్ చరణ్ విశ్వరూపం. సో ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఏ గ్రేట్ టైమ్ అహెడ్ బాబు. మీరు మంచి మంచి సినిమాలు చేయాలి. యు ఆర్ లవ్డ్ బై మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ లెట్ ఇట్ కంటిన్యూ ఫర్ ఎవర్. Thank you very much. Thank you. All love and blessings for you. That's it. Thank you for sparing time for the interview. Yeah, I know, I enjoyed it. So much. Thank you. Okay. Thank you. Okay, Nagendra, thank you. అది మనందరం అభిమానించే జగపతి బాబు గారు సడన్గా అప్పలసూరు అయిపోయి టోటల్గా సినిమాని ఒక చక్రం తిప్పినట్టుగా తిప్పి ఒక పాత్రని చేయడం ద్వారా మళ్ళీ ఆయన తాలూకా
పాత్రీకరణల వ్యక్తిత్వాన్ని మళ్ళీ మొత్తం ప్రేక్షకుల లోకం మీద నమోదు చేసుకునే ఒక గొప్ప గ్రేట్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గో అండ్ ఎంజాయ్ సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్, వండర్ఫుల్ ఫిల్మ్, వండర్ఫుల్ రామ్ చరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.